ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. దశాబ్దాల పూర్వము శివపార్వతులు తపస్సు చేసిన గుహలో స్వయంభువై వెలిసిన శివలింగాన్ని దర్శిస్తే కాశీ యాత్ర చేసినంతటి పుణ్యం లభిస్తుందట. ఈ శివలింగాన్ని స్పృశించి మొక్కితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయట. రీసెంట్గా కాంతారా మూవీ హీరో రిషబ్ శెట్టి మరియు మన జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి దర్శించుకున్న శివాలయం కేశవనాథేశ్వరాలయం. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి? మార్గం ఎలా ఉంటుంది? అడవి మధ్యలో అంటున్నారు కదా, ట్రెక్కింగ్ ఏమైనా చెయ్యాలా? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. శ్రీ కేశవనాథేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా మూకాంబికా రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో కుందాపూర్ తాలూకాలోని కేరడి సమీపంలోని మూడుగల్లు అనే ప్రాంతంలో ఉంది. కర్ణాటక ట్రిప్ భాగంగా కొల్లూరులో వెలిసిన శ్రీ మూకాంబిక అమ్మవారిని దర్శించిన మేము 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కేశవనాథేశ్వర ఆలయానికి వచ్చేసాం. ఈ 30 కిలోమీటర్స్ మాకు 1 అవర్ టైం అయితే పట్టిందండి. ఉడిపి నుండి కేశవనాథేశ్వర ఆలయం సుమారు 74 కిలోమీటర్స్ ఉంటుంది. సిద్ధాపురం నుండి 21 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందుకు రహదారి మార్గం ఈజీ వే ఎలా అంటే కొల్లూరు, బైందూరు, కేరడి, మూడుగల్లు. మరో రహదారి మార్గం ఉడిపి, కుందాపురం, కేరడి, మూడుగల్లు. కేరడి నుంచి 4 to 5 కిలోమీటర్స్ అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మరొక కిలోమీటర్ మట్టి మార్గంలో కొండపొట్టు రహదారిలో నడవవలసి ఉంటుంది. శ్రీ కేశవనాథేశ్వర ఆలయం అడవి మధ్యలో గుహలో ఉంటుంది. ఈ ఆలయానికి కారులో వచ్చేవారు గూగుల్ మ్యాప్స్ ద్వారా వస్తారు ఇక్కడికి, టెంపుల్ లొకేషన్ని పెట్టుకొని. కానీ ఈ అడవిలో సిగ్నల్స్ రావు కనుక గూగుల్ మ్యాప్స్లో టెంపుల్ లొకేషన్ని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడకూడదని నేను ముందుగానే చెప్తున్నాను. ఇక్కడికి ట్రైన్ ద్వారా రావాలనుకునేవారు సమీప రైల్వే స్టేషన్ ఉడిపి మరియు సమీప విమానాశ్రయం మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ఆలయం నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. క్యాబ్స్ లేదా టూరిస్ట్ వెహికల్స్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. బస్ ద్వారా ఈ ఆలయానికి రావాలనుకునేవారు కేరడి వరకు వచ్చి అక్కడి నుండి మూడుగల్లు 6 కిలోమీటర్స్ ఉంటుంది. మూడుగల్లు నుండి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. చుట్టూ చూస్తున్నారు కదా, అడవి మధ్యలోంచి వెళ్తున్నాము. రోడ్డు కూడా చూడండి, మట్టి రోడ్డు ఉంది, వచ్చేసింది మట్టి రోడ్డు. మీరు చుట్టూ చూస్తారు, నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తారని ఈ క్లిప్పింగ్ పెడుతున్నాను. బయటి ప్రపంచానికి దూరంగా ప్రకృతి, పచ్చదనం, ల్యాండ్స్కేప్తో ప్రశాంతమైన వాతావరణం కలిగి అరుదైన తీర్థస్థలంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇంత అందమైన ప్రదేశంలో కేవలం 5 అంటే 5 ఇండ్లు మాత్రమే ఉన్నాయండి. ఇక ఆలయం దగ్గరికి వచ్చేసాం. మా కార్ని పార్కింగ్లో పెట్టేసి ఈ చిన్నపాటి చెడావ్ని ఎక్కుతున్నాం. చూస్తున్నారు కదా, మట్టి రోడ్ బాగానే ఉంది, కార్ కూడా వెళ్ళొచ్చు. కానీ 10 డేస్ లగేజ్ ఉంది మా కార్లో, దాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాబట్టి మా కార్ని అలా పార్కింగ్లో వదిలేసి చిన్నపాటి ట్రెక్కింగ్ చేద్దామని అడవి పచ్చదనం మధ్యలో నడిస్తే బాగుంటుందని నడుస్తున్నాం. దట్టమైన అడవిలో అద్భుతమే ఈ శ్రీ కేశవనాథేశ్వర దేవాలయం. గుహలోకి వెళ్ళడం సులభమే అయితే ఈ ట్రెక్ రహదారి కొంత టఫ్గా ఉంటుంది. మరో దారి కూడా ఉందండి. ఆ మార్గం ద్వారా ఆలయం ముందు వరకు వెళ్ళొచ్చు.
ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఇల్లులా అనిపించే ఈ ఆలయ గర్భగుడి సహజంగా ఏర్పడిన పెద్ద రాతి గుహలో ఉండడం విశేషం. గుహ మొత్తం 50 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ గుహలో ఎల్లప్పుడూ చల్లని నీరు ప్రవహిస్తుంటుంది. ఆలయం లోపలికి అడుగుపెట్టగానే వివిధ దేవీ దేవతల చిత్రపటాలని చూడవచ్చు. ఇంకొంచెం ముందు అలా నడుచుకుంటూ వెళ్తే వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి ఉప ఆలయాలుంటాయి. ఆలయ పూజారి అరుణ్ కుమార్ భట్ గారు గత 20 సంవత్సరాలుగా జీతభత్యాలేవీ ఆశించకుండా 4 కిలోమీటర్లు దూరం నుండి ఈ ఆలయానికి వచ్చి స్వామివారి సన్నిధిలో స్వామిని సేవిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ గుహ లోపల మోకాళ్ళ లోతు చల్లటి నీరు సంవత్సరం పొడుగునా ఉంటాయి. ఆ నీరు చూడండి ఎంత తేటగా ఉన్నాయి, ఫ్రెష్ వాటర్. ఆ వాటర్లోని చేపలు మన పాదాలని తాకుతుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ గుహాలయం లోపల గర్భగుడిలో 2 శివలింగాలున్నాయి. ఒకటి మానవ ప్రతిష్ఠితమైనది, మరొకటి సహజంగా స్వయంభువై వెలిసిన శివలింగం. స్వయంభువై వెలిసిన శివలింగం చుట్టూ రింగ్స్తో తొట్టిలా నిర్మించారు. దశాబ్దాల పూర్వము శివపార్వతులు ఈ గుహలో తపస్సు చేశారట. స్వామివారు ఎక్కడ తపస్సు చేసినా చుట్టూ ఉన్న ప్రకృతి ఆ ప్రదేశాన్నంతటినీ చల్లగా మార్చేస్తుంది. ఈ గుహ లోపల కూడా చల్లని నీటితో ఈ గుహ చల్లగా ఉంది. పురాణాల ప్రకారం ఈ గుహలో కాశీకి దారి ఉందని, మహాశివుడు ఈ మార్గంలో కాశీకి ప్రయాణించినట్టు ఇక్కడి ప్రజలు నమ్ముతారు. స్వయంభువై వెలిసిన ఈ శివలింగాన్ని స్పృశించి మొక్కితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
శంభో శంకర. పూర్వము ఒక ఎడ్ల కాపరి తన ఎద్దును వెంబడిస్తూ ఈ గుహ లోపలికి వచ్చాడు. గుహలోపలంతా చీకటిగా ఉండడంతో మహాశివుణ్ణి ప్రార్థించడంతో ఒక జ్యోతి అతనికి బయటికి దారి చూపించింది. ఆ కాపరి అందుకు కృతజ్ఞతగా మహాశివుని ఆలయం నిర్మించేందుకు గుహ వెలుపల ఉన్న స్థలాన్ని ఇచ్చాడట. ప్రతిరోజు ఉదయం సుమారు 9 గంటలకు ఆలయ ప్రధాన పూజ నిర్వహిస్తారు. ప్రతి సోమవారం శివునికి అభిషేకం, కుంకుమార్చన, బిల్వార్చన ప్రత్యేకంగా జరుగుతాయి. శివరాత్రి పర్వదినాలతో పాటు ఏళ్ళ అమావాస్య, కార్తీక మాసం, నాగపంచమి సందర్భాలలో ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతాయి. ఆ సందర్భాలలో వేలాది మంది భక్తులు స్వామివారి పూజలో పాల్గొంటారు. మిగతా రోజుల్లో ఈ దేవస్థానం ప్రశాంతంగా ఉన్నప్పటికీ సోమవారాలు, పండగ పర్వదినాలు మరియు వీకెండ్స్ అధిక సంఖ్యలో భక్తులు 1000కి పైగా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శిస్తుంటారు. ఈ గుహాలయంలో నాగబానగా ప్రసిద్ధి చెందిన ప్రదేశంలో నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శివపార్వతి చిన్న గ్రామ దేవత మందిరంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కేశవనాథేశ్వరాలయం ఒక ధ్యాన కేంద్రంగా ఉపాసన, ఆధ్యాత్మికత, ప్రకృతితో కూడిన సంపూర్ణ శాంతికి నిలయంగా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించడంతో నా జన్మ ధన్యమైంది. కాంతారా హీరో రిషబ్ శెట్టి గారు చూయించినందుకు ఈ కేశవనాథేశ్వర స్వామివారి ఆలయానికి రాగలిగాము. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ మహాశివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.